హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించిన అప్డేట్ అయితే ఈ రోజు అయితే వచ్చింది. ఏంటంటే ఈ నెలలోనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. అది ఎప్పుడు అంటే ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ రెండు కలిపి అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఏపీ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి 45,71,000 మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించడం జరిగింది. పిఎం కిసాన్ కింద ఈ నెల 20న ఒక్కో రైతు కుటుంబానికి 2,000 చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్రానికి సమాచారం అందింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 చొప్పున జమ చేయనుంది. అయితే మొత్తంగా తొలి విడతలో రైతులకి 7,000 రూపాయలు అయితే అందుతాయి. నిధుల విడుదలలో తేదీలో కేంద్రం మార్పు చేస్తే రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగానే మార్పు అయితే చేస్తుంది. రెండో విడతగా అయితే అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్రం 2,000 కలిపి 7,000. మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం 4,000, కేంద్రం 2,000 కలిపి మొత్తం 6,000 రూపాయలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈకేవైసీ పూర్తి చేశాకే అయితే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అయితే వస్తుంది. కమతాల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించేవారు తదితర విభాగాల వారిని అయితే ఈ పథకం నుంచి అయితే మినహాయించారు. మొత్తంగా 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవకి అయితే అర్హులుగా చేర్చడం జరిగింది. కుటుంబం అనేది యూనిట్ గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 6 ఇంచుల వడపోత తరువాత 45,71,000 మంది కుటుంబాలకు అన్నదాత సుఖీభవకు అర్హులుగా అయితే తేల్చడం జరిగింది. అయితే కౌలు రైతులకు కూడా కార్డులు ఇచ్చాక అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పంటకాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేస్తారు. వారికి కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే మీ సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి వద్దకు వెళ్ళి రెక్టిఫై చేసుకోగలరు.